జానపద అన్న గురించి వీడియో పెట్టారు కదా. ఓకే. అయితే ఇప్పుడు ఆ! మన అన్న అన్న పేరు అంత పర్ఫెక్ట్ గుర్తుకొత్తలేదు. అన్న గుండు కొట్టించుకున్నాడు చూడు అన్న పేరు. ఆ! ఆ! ఆ అన్న మనం ఇట్లా మామూలుగా డిస్కో డాన్స్ లెక్క మామూలుగా అట్లా లైటింగ్ ఇవన్నీ పెట్టి డాన్సులు వేస్తారు కదా. ఆ! అది కరెక్టేనా దేవుని ప్రకారం? ఎక్కడ డిస్కో డాన్స్ చేశారా బాబు? హల్లెలూయా అన్న హల్లెలూయా అని వర్షిప్ చేతులు పైకెత్తి ఇట్లా అన్నారు. దేవుడికి హల్లెలూయా అని వర్షిప్ చేశారు. అంటే అది డిస్కో డాన్స్. నీకు డిస్కో డాన్స్ వెళ్ళావు? నువ్వు డిస్కోకి వెళ్ళావు ఎప్పుడైనా? వెళ్ళినా అన్న. వెళ్ళావా? ఎలా ఉంటది? ముళ్ళు తాగేసేసి ముడ్డు ఊపుకుంటా ఆ, ఏమంటారు, ముడ్డు అటు ఇటు ముందుకు వెనక్కి ఊపుతూ ఆ పక్కన వాళ్ళు ఆడదాన్ని పట్టుకొని ఇలా ఎగురుతూ ఇలా రౌండ్ కు తిప్పుకుంటూ ఇలా ఉమ్, ఆడదాన్ని పైకి ఎత్తుకుంటూ ఇలా చేసేదాన్ని డిస్కో అంటారు. అంతే అంటవా? దేవుడికి చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి వర్షిప్ చేసేదాన్ని డిస్కోతో ఎలా పోలుస్తావు నువ్వు? ఆహా, అంటే అది అది మామూలుగా కాదంటారా? అట్లా లేదంటారా? డిస్కో ఎలా ఉంటది? డిస్కో ఆ, మందు తాగి బూతులు మాట్లాడుతూ బూతు పాటలు మాట్లాడుతూ ఆడవాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆడవాళ్ళు మొగలు కలుసుకొని ఒకరికొకళ్ళు రాసుకొని పూసుకుంటూ చేసేదాన్ని డిస్కో అంటారు అక్కడ. ఆ, చున్ని ఇక్కడ చున్ని ఇక్కడ 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 అలా చేస్తున్నారా? జిన్ను పాయింట్లు వేసుకుని చున్నులు వేసుకుని మనం చేయొచ్చు అన్నట్లా. ఏది? లేడీస్ జిన్ను పాయింట్లు వేసుకుని టైట్ డ్రెస్సులు వేసుకుని చేయొచ్చా? జీన్స్ ప్యాంట్లు అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నీకేముంది? తగు మాత్రపు వస్త్రాలంకరణ అని ఉంది, అంతేగాని ఆ, నీకు 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 నువ్వు డాన్స్ దగ్గర నుండి మళ్ళీ వస్త్రాలంకరణకు వచ్చేవేంటి నువ్వు? అంటే అడగొద్దంటావు అట్లా నన్ను? నీకు నీకు డాన్స్ క్లియర్ అయిపోయిందా? అది క్లియర్ అయిపోయింది నీకు? డాన్స్ క్లియరా? అది క్లియర్ అయిపోయింది నీకు? అది క్లియర్ అయిపోయింది. వస్త్రధారణ అంటున్నావు. వస్త్రధారణ అంటే పురుష అలంకారం అంటే వికృత డ్రెస్సులు మన స్త్రీల అవయవాలు కనపడేలాగా ధరించుకోకూడదు. పంజాబీ డ్రెస్సులు లాంటివి ధరించుకోవాలి. అంటే ఇప్పుడు అన్న టైట్ జీన్సులు చెప్పేది నాయా, టైట్ జీన్సులు టైట్ టీ షర్ట్స్ వేసుకుని అవయవాలు కనపడేలాగా ప్రవర్తించడం తప్పు. ఉమ్, ఆ ఇదే ఈ అన్న చెప్పిన అన్న ఆ ఒక ఫస్ట్ అంటే ఇప్పుడు కాదు, ఒక 4 సంవత్సరాల క్రితం 2-3 సంవత్సరాల క్రితం తెలియదు. ఆ దావీదు ఇటు నాటకం వేసిన అలా ఆయన వేసిన అట్లా గానీ అట్లా చిందలు సన్నిధిలో దేని సన్నిధిలో అట్లా చేయొద్దు అవును, అంటారు కదా దావీదు నాట్యం ఆడాడు. అలాంటి నాట్యం మనం ఆడొచ్చు. అసలు డాన్స్ అవసరం లేదని అన్నా. తప్పుడు బోధ. అన్న ఒక మాట నువ్వు చెప్పానన్నా, చెప్పు. నీకు ఇష్టారంగా మనం మాట్లాడడం కరెక్ట్ కాదన్నా. ఇప్పుడు చెప్పాను, తీర్పిచ్చేవాడు దేవుడు. తమ్ముడు, దావీదు నాట్యం ఆడాడా లేకపోతే దావీదు కూర్చొని ఉన్నాడా నించొని ఉన్నాడా నెలకొండా? నాట్యం అంటే అర్థం ఏంటి? డాన్స్. ప్రతిసారి నాట్యం వేసుకుంటున్నాడు అన్న. ప్రతిసారి కదా, ఆయనకు ఉత్సాహం వచ్చినప్పుడు ఆయనకి వెయ్యాలనిపించి వేసాడు. ఆయనకు ఒక్కసారి ఉత్సాహం వచ్చిందా? ఇప్పుడు రాజ్ ప్రకాష్ పాలు రోజు నాట్యం ఆడుతున్నాడా? రోజు డాన్స్ అన్న ఆయన పెట్టిన ప్రతి ఒక్క మీటింగ్ లో అదే అన్న. ఆ రాజ్ ప్రకాష్ వాళ్ళు నీకు వాకింగ్ చెప్పట్లేదా? ఓలు రాజ్ ప్రకాష్ వాళ్ళు నీకు ప్రార్థన చేయట్లేదా? ప్రార్థన చేస్తే ఏందన్న? ప్రార్థన అంటే ఏంటిది? రాజ్ ప్రకాష్ వాళ్ళు ప్రార్థనలో కూడా డాన్స్ చేస్తున్నాడా? రాజ్ ప్రకాష్ వాకింగ్ చెప్పేటప్పుడు కూడా డాన్స్ చేస్తున్నాడా? డాన్స్ వేసేటప్పుడు అన్న నీకు అర్థమైతలేదు. నేను మీకు గుడ్డి భక్తులు పక్కన పెట్టండి. మీరు పచ్చ కామర రోగము అది పక్కన పెట్టండి. ఎవరో చెప్పింది కాదు. మీకు దేవుళ్ళు సంతోషం కలిగితే నీకు దేవుళ్ళు సంతోషం కలిగితే దేవా స్తోత్రం అని చెప్పి చేతులు పైకెత్తు. చేతులు పైకెత్తి ఊపు. ఆటోమేటిక్ మన అవేలాన్ని ఏ రకంగా ఎగురుతాయి మామూలుగా ఆ వీడియోలో ఎంత చిన్నగా. నిన్ను చర్చకు పోయి ఆడవాళ్ళు ఎగురుతుంటే వాళ్ళ అవయవాలు చూడమని చెప్పి ఎవడయ్యా? నువ్వు చర్చకు పోయినప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయవా? ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ అవయవాల గురించి, వాళ్ళు ఎగురుతున్నప్పుడు కదులుతున్నాయో లేవు గురించి నీకు ఎందుకయ్యా అన్ని? నువ్వు చర్చకు దేనికి పోతున్నావా? నువ్వు చర్చకు దేనికి పోతున్నావు? ఆడవాళ్ళు ఎగురుతుంటావా? నీలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్తాను అలాగే చెప్తా సమాధానం నేను. నేను వింటున్నా కదా. అదే బాబు, నువ్వు జాన్పాలు దశమ భాగం కాన్సెప్ట్, ఇంకా కృపావరణ కాన్సెప్ట్, కానుకలు లేకుండా బతకమని చెప్పింది ఎవరో నీకు బైబుల్లో? కానుకలు తీసుకోమని చెప్పింది బైబుల్. అన్నా నేను అన్న అని పిలుస్తాను, అరే ఎందుకు కలుగుతాను? అదే నీకు దేవుడు నేర్పింది. నీలాంటి వేషాలు వేసే వాళ్ళందరూ పాప తీయమని చెప్పాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సాతాన్ని కూడా ప్రేమించలేదు అన్న. నోర్మయ్య, మీరు మీ మాయలోని బయట రండి, ఆ మభ్యలోని బయట రండి. మీరు చెప్పు చదువుకున్న వాళ్ళు కంపల్సరీ చదువుకోవాలా? నీకు వాకింగ్ చెప్పాలంటే కంపల్సరీ చదువుకోవాలా? చదువు లేనప్పుడు నువ్వు వాకింగ్ చెప్పకూడదు. మన దగ్గర కూర్చో జానపాలన్నప్పుడు.
ఇప్పుడు నేను అడుగుతున్నా అన్నా, ఇప్పుడు ఒక మాట నేను అడుగుతున్నా. నువ్వు జానపాలు భజన చేసుకుంటూ చేసుకోవాలి, జగన్ జానపాలు భజన చేసుకో, నా దగ్గర పిచ్చేసాలు అయిపోక సరేనా. ఇప్పుడు ఏమన్నా నేను ఏమన్నా మీకు ఆ గుడ్డితనంలో బయట రండి, ఒక్కొక్కటి చూడండి మా వీడియోలు ఎంత ఎంత వక్రీకరించి మాట్లాడతాడు. ఒక్కటి కూడా నిజం లేదు. నువ్వు సత్యం అన్నావు కదా, సత్యం జానపాలలో లేదు తెలుసా? సరే చెప్పు, అది చూడు నా వీడియో చూడు, నీకు జానపాల మీద నేను ఒక 20 వీడియోలు చేస్తే చూడు, మొత్తం వాడు చూడు, ఎక్కడ అసత్యం చెప్పాడు, ఎక్కడ తప్పు చెప్పాడు తెలుస్తుంది. ఇప్పుడు అంటే కానుకలు చేస్తాంటవా? కానుకలు లేకపోతే ఎలా ఆడుతుంది సంఘము? ఎలా ఆడుతుంది సంఘము? నువ్వు దేవుని సేవ చేస్తున్నావా లేకపోతే మనుషుల సేవ చేస్తున్నావా? నువ్వు కానుకలు తీసుకోవద్దని బైబుల్లో ఉందా? నేను చెప్పాను, నువ్వు చెప్పే కానుకలు తీసుకోవద్దని బైబుల్లో ఉందా? ఉంది. ఎక్కడ ఉందా? ఎవరు చెప్పారు నీకు? తీసుకోవాలి. యేసుక్రీస్తు కానుక పెట్టి మీద కూర్చొని ఉన్నదంతా వేస్తే కూడా మంచి పని చేసిందని చెప్పాడు యేసుక్రీస్తు. దేనికన్నాడు? కనపడలేదు. దేనికన్నాడు? కానుక అవసరమా కాదా? నువ్వేం చేసుకుంటావు బ్రదర్? వెళ్ళి నువ్వు భజన చేసుకోపోరా. అరే నువ్వు వెళ్ళి జానపాలు భజన చేసుకోపో అన్నా. నువ్వు